Daily. Taste the Daily. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సిబిఐ విచారణకు అటెండ్ అయ్యారు. రామగుండం కమిషనరేట్ లో పుట్ట మధును ప్రశ్నిస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు ప్రధాన నిందితులను కూడా విచారించింది. వామన్ రావు దంపతుల హత్యలో మధు ప్రమేయం ఉందంటూ ఆరోపణలున్నాయి. దీంతో ఆయనను సిబిఐ విచారణ చేస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, రెహనా అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఇటు హైకోర్టు న్యాయవాదులైన మంత్రి మండలి గుజ్జపడుకు చెందిన వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసుపై మాత్రం సిబిఐ అయితే విచారణ అయితే వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మాజీ ఎమ్మెల్యే అయిన పుట్ట మధును కూడా ఈ రోజైతే పిలిచారు. అయితే ఈ సందర్భంగా సిబిఐ అధికారుల ముందు అయితే కొద్దిసేపటి క్రితం 2.5 గంటల ప్రాంతంలో అయితే పుట్ట మధు హాజరైతే అయ్యారు. ఈ సందర్భంగా 2:30 నుంచి కూడా పుట్ట మధుకర్ను సిబిఐ అయితే అధికారులు అయితే విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి నిందితులతో పాటు మాజీ ఎమ్మెల్యే మధుకర్ ప్రమేయం ఉందంటూ కూడా గతంలో హైకోర్టులోనైతే ఇటు మృతులు ఏదైతే వామన్ రావుకు సంబంధించిన తండ్రి కిషన్ రావు అయితే ఫిర్యాదు అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ సంఘటనపై కూడా సిబిఐ అధికారులు కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో మాత్రం విచారణ అయితే గత 4 రోజుల నుంచి అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిందితుల సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ కూడా స్థానిక పోలీస్ అధికారులతో కూడా విచారణ అయితే సిబిఐ అధికారులు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ఎవరైతే ప్రమేయం ఉందన్న ఆ కోణంలో కూడా అధికారులు అయితే విచారణ అయితే వేగవంతం చేసినప్పటికీ కూడా ఏదైతే హత్య జరిగిందో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కల్వచెర్ల వద్ద 2021 ఫిబ్రవరి 10న చోటు చేసుకున్న ఈ ఘటన ఆ ప్రాంతానికి కూడా ఆ సిబిఐ అధికారులు అయితే అక్కడికి వెళ్లి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే చూస్తాం. అయితే 4 రోజుల నుంచి కూడా ఈ విచారణ అయితే పూర్తి స్థాయిలో వేగవంతం చేస్తున్నారు. ఇక్కడ పుట్ట మధుకర్కు సంబంధించి మేనల్లుడు బిట్టు సీనును కూడా విచారణ అయితే చేపట్టినట్టు కూడా తెలుసు. దీనికి సంబంధించిన డాటా కూడా సేకరించిన సిబిఐ అధికారులు అయితే పుట్ట మధుకర్ ఈ హత్యలో ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపణలు వినిపించాయి. ఇది ఈ సందర్భంగా కూడా ఆ హత్య సంబంధించిన న్యాయవాదుల దంపతుల కుటుంబ సభ్యులు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పుట్ట మధుకర్కు నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఈ నోటీసుల సందర్భంగా కూడా ఈ రోజు ఉదయం కూడా 10 గంటల ప్రాంతంలో హాజరయ్యాల్సి ఉంటే కూడా దాన్ని మధ్యాహ్నం 2:30 అయితే మార్చారు. అయితే 2:30 గంటల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఈ హత్యకు సంబంధించి మధుకర్ను అయితే సిబిఐ అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో ఈ విచారణ అనేది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. రేహనా. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.